అందరికీ హాయ్. ఈరోజు మరోసారి సూపర్ న్యాచురల్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. చాలామంది 100 ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు సూపర్ న్యాచురల్ ఎంటిటీలను ఎదుర్కొంటారు. మీరు ఎప్పుడైనా అనుకున్నారా, మీరు ఒక టెంపుల్లో దేవుడి దర్శనం కోసం వెళ్ళి అక్కడ మీకు ఒక సూపర్ న్యాచురల్ ఎంటిటీతో ఎన్కౌంటర్ జరిగితే దానికి సంబంధించిన ఒక పెద్ద రహస్యం తెలిస్తే ఎలా ఉంటుంది? అవును, ఇలాంటి ఒక ఘటనే మన ఈరోజు కథలో జరిగింది. మీకు ఈ ఘటన ఏ ఆలయంలో జరిగిందో తెలుసుకోవాలని ఉందా? ఈ వీడియోను చివరి వరకు పూర్తిగా చూడండి. ఈ స్థలం పేరు కొడుంగల్లూర్ దేవాలయం. రండి ఈరోజు కథలకు వెళ్దాం. ఆలయంలో ఏం జరిగిందో చూద్దాం. ఈ కథ పృథ్వీ అతని భార్య మితాలీతో జరిగిన ఘటన. ఈ ఘటన అతను తన భార్య మితాలీతో కేరళ ట్రిప్కి వెళ్ళినప్పుడు జరిగింది. ట్రిప్ ప్లాన్ చాలా సింపుల్. గురువాయూర్, శబరిమల, ఆ తర్వాత చివరిగా కొడుంగలూర్ దేవాలయం. ట్రిప్ నార్మల్గా సాగుతుంది. ప్లాన్ చేసినట్టుగానే జరుగుతుంది. మొదటి 2 ఆలయాలను వాళ్ళు దర్శించుకున్నారు. చివరిగా వాళ్ళు కొడుంగల్లూర్ దేవాలయానికి వెళ్ళవలసి ఉంది. దానికోసం వాళ్ళు అక్కడ సమీపంలోని ఒక లోకల్ హోటల్లో బస చేశారు. అక్కడ ఫ్రెష్ అయి విశ్రాంతి తీసుకుని ఆలయానికి చేరుకున్నారు. మితాలీకి మైగ్రేన్ సమస్య ఉంది. ఎక్కువ శబ్దం ఉన్న వాతావరణం ఆమెను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అయినప్పటికీ ఇప్పటి వరకు 2 ఆలయాల దర్శనం బాగా జరిగింది కాబట్టి వాళ్ళు విశ్రాంతి తీసుకుని దేవాలయానికి చేరుకున్నారు. అక్కడి వాతావరణం పూర్తిగా భిన్నంగా ఉంది. గంటలు మోగుతున్నాయి, పొగ ఉంది. ప్రజలు దేవికి ఎరుపు చందనం, చింతపండు, బూడిద సమర్పిస్తున్నారు. ఆ వాతావరణం వల్ల మితాలి మైగ్రేన్ ట్రిగర్ అయింది. కొంతసేపు ఆమె ఓపిక పడ్డానికి ప్రయత్నించింది. కానీ తలనొప్పి కంట్రోల్ చేసుకోలేకపోవడంతో ఆమె, నా తల చాలా తీవ్రంగా నొప్పిగా ఉంది, నేను బయటికి వెళ్తున్నాను, నువ్వు దర్శనం చేసుకుని బయటికి రా అని పృథ్వీకి చెప్పింది. ఆమె ఆలయం నుండి బయటకు వచ్చింది. కానీ గంటల శబ్దం మైగ్రేన్ ఉన్న వారికి చాలా ఇబ్బంది కలిగిస్తుందని మీకు తెలుసు కదా. కాబట్టి ఆ శబ్దాల నుండి దూరంగా వెళ్తూ ఆమె ఆలయం వెనుక భాగంలో ఒక చోటుకు చేరుకుంది. అక్కడ గంటల శబ్దం దాదాపు వినిపించడం లేదు. నడుస్తూ నడుస్తూ ఆమె ఆలయం వెనక భాగంలోకి చేరుకుంది. అక్కడ ఒక అరుగు కనిపించింది. దానిపై ఒక పెద్ద రావి చెట్టు ఉంది. ఆమె అక్కడ కూర్చొని కళ్ళు మూసుకుంది. తలనొప్పి కొంచెం తగ్గేలా అనిపించింది. ఆ రావి చెట్టు కింద కూర్చున్న తర్వాత ఆమె తలనొప్పి కొంచెం తగ్గింది. ఆమె కళ్ళు తెరిచి చుట్టూ చూడడం మొదలుపెట్టింది. ఆమె కూర్చున్న రావి చెట్టును గమనిస్తూ ఆ చెట్టుపై మేకులు కొట్టబడి ఉన్నాయని గమనించింది. ఆమె జీవితంలో ఇంతవరకు అలాంటి చెట్టును చూడలేదు. దానిపై మేకులు కొట్టి ఉండడం చూసి ఆమె కొత్తగా అనిపించింది. అప్పుడు ఆమె దృష్టి ఒక మేకుపై పడింది. అది సగం కంటే ఎక్కువ బయటకు వచ్చి ఉంది. ఆసక్తితో ఆమె లేచి రావి చెట్టు చుట్టూ తిరిగి ఆ మేకును తాకి కదిలించింది. మిగిలిన మేకులు లోపల ఉండగా ఇది మాత్రం ఎందుకు బయట ఉంది అని ఆమె కదిలించగానే ఆ మేకు బయటకు వచ్చి కింద పడిపోయింది. ఇదిలా ఉంటే ఆలయంలో ఆరతి పూర్తయింది. ఆరతి అయిన తర్వాత పృథ్వీ ఆలయం నుండి బయటకు వచ్చాడు. అతను చూస్తే మితాలి ఎక్కడ కనిపించలేదు. అతను మితాలిని చుట్టూ వెతకడం మొదలుపెట్టాడు. మితాలికి తలనొప్పి ఉంది కాబట్టి గంటల శబ్దం లేని చోట కూర్చొని ఉంటుందని అతనికి తెలుసు. కొంతసేపటి తర్వాత అతను కూడా రావి చెట్టు దగ్గరకు చేరుకున్నాడు. అక్కడ చూస్తే మితాలి అరుగుపై కూర్చొని ఉంది. కానీ ఆమె కూర్చున్న భంగిమ వింతగా ఉంది. ఒక కాలు అరుగుపై, మరొక కాలు నేలపై ఉంది. ఆమె ఆ కాలుతో నేలపై ఏదో రాస్తున్నట్టు కదిలిస్తుంది. ఆమె ముఖం కిందకు వంగి ఉంది. ఆమె జుట్టు ముఖంపై పడి ఉంది. అతను ఆమెను చూసి మితాలి అని పిలిచాడు. కానీ ఆమె ఎలాంటి స్పందన ఇవ్వలేదు. మళ్ళీ 2-3 సార్లు పిలిచాడు. కానీ ఆమె నుండి ఎలాంటి స్పందన రాలేదు. అతని దగ్గరికి వెళ్ళి ఆ భుజంపై చెయ్యి వేశాడు. అతను చెయ్యి వేయగానే మితాలి ఒక్కసారిగా నిద్రలో నుండి మేలుకున్నట్టు లేచి అతని వైపు చూసింది. ఆ ముఖంలో ఒక షాకింగ్ లుక్ ఉంది. ఆమె చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించలేనట్టుగా ఉంది. పృథ్వీ ఆమెను లేవమని చెప్పాడు. ఆమె లేచి అతనితో కలిసి ఆలయం నుండి బయటకు వచ్చి హోటల్కు చేరుకున్నారు. అక్కడ వాళ్ళు కొంచెం విశ్రాంతి తీసుకున్నారు. ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుందాం, ఆ తర్వాత బయటికి వెళ్ళి ఊరు చూద్దాం
ఓ గంట రెస్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళు లేచారు. మితాలి రెడీ కావడానికి వెళ్ళింది. పృథ్వీ కూడా రెడీ అయ్యాడు. మితాలి బాత్రూమ్ నుండి బయటకు వచ్చినప్పుడు పృథ్వీ ఆమెను చూసి షాక్ అయ్యాడు. మితాలి చాలా బ్రైట్ మేకప్ వేసుకుంది. ఫౌండేషన్ బాగా అప్లై చేసి బ్రైట్ రెడ్ లిప్స్టిక్ వేసుకుంది. కళ్ళల్లో మందపాటి కాటుక, నీట్గా ఒక పెద్ద ఎరుపు బొట్టు పెట్టుకుంది. పృథ్వీ షాక్ అయ్యాడు. ఎందుకంటే మితాలికి బ్రైట్ రెడ్ లిప్స్టిక్ అస్సలు ఇష్టం ఉండదు. బొట్టు కూడా అంత పెద్దది పెట్టుకోదు. అతను ఆలోచించాడు. సరే, ఆమె ఇష్టం, ఎందుకు ఎక్కువ ఆలోచించాలి అనుకున్నాడు. వారిద్దరూ ఊరు తిరగటానికి బయలుదేరారు. అక్కడి స్థానిక మహిళలు కూడా ఇలాంటి మేకప్లోనే ఉండటం చూసి ఆమె కూడా ఈ వాతావరణంలో కలిసిపోవడానికి ఇలా చేసి ఉండవచ్చని అతను అనుకున్నాడు. దారిలో పృథ్వీ మితాల్తో మాట్లాడడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె వేరే ప్రపంచంలో ఉన్నట్టు స్పందించలేదు. అతనికి మైగ్రేన్ వల్ల ఆమె మూడ్ స్వింగ్స్లో ఉందేమో అనిపించింది. వాళ్ళు ఊరు తిరిగి డిన్నర్ చేసి హోటల్కి తిరిగి వచ్చారు. హోటల్లో కూడా మితాలి అతనితో మాట్లాడలేదు. అతనికి కోపం వచ్చింది. సరే, నువ్వు మాట్లాడకపోతే నేను మాట్లాడను. అతను బట్టలు మార్చుకొని ఫోన్ తీసుకుని మంచం మీద పడుకున్నాడు. మితాలి బాత్రూంకి వెళ్ళింది. కొంతసేపటి తర్వాత బాత్రూం నుండి ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. ఇద్దరు ముగ్గురు కలిసి మాట్లాడినట్టు అనిపించింది. పృథ్వీ భయపడుతూ బాత్రూంకు పరిగెత్తాడు. అక్కడ మితాలి అద్దంలో తన కళ్ళను పెద్దగా తెరిచి చూస్తుంది. ఆ ముఖంలో ఒక వింతైన చిరునవ్వు ఉంది. తన ముఖాన్ని తాకుతూ చూస్తుంది. ఆమెను చూసి పృథ్వీ భయపడ్డాడు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు. భయంతో ఆమెను మితాలి అని పిలిచాడు. ఆమె అతని వైపు తిరిగి అడ్డు తెక్కువారు అని అంది. పృథ్వీకి మలయాళం రాదు, కానీ ఆమె అడ్డు తెక్కువారు అని చెబుతూ ఉంది. తర్వాత అతను ఆ పదం అర్థం తెలుసుకున్నప్పుడు అది నాతోరా అని అర్థమని తెలిసింది. మితాలికి మలయాళం రాదు, కానీ ఆమె ఆ పదం ఎలా నేర్చుకుందో అతనికి అర్థం కాలేదు. ఆమె రూపం చూసి అతను భయపడ్డాడు. మళ్ళీ 2-3 సార్లు పిలిచాడు, కానీ ఆమె మలయాళంలో ఏదో మాట్లాడుతూ ఉంది. భయంతో పృథ్వీ వెనక్కి వచ్చాడు. 1 నిమిషం తర్వాత మితాలి బాత్రూం నుండి బయటకు వచ్చి గదిలోని మంచం మీద ఆ రోజు అరుగుపై కూర్చున్న భంగిమలోనే కూర్చుంది. ఆమె వేగంగా మలయాళంలో ఏదో మాట్లాడడం మొదలుపెట్టింది. పృథ్వీకి ఏం అర్థం కాలేదు. ఆమె శబ్దం విని హోటల్ సిబ్బంది వచ్చి తలుపు తట్టి, సార్, ఈ శబ్దం ఎలా వస్తుంది అని అడిగారు. పృథ్వీ నిశ్శబ్దంగా తన భార్య వైపు చూపించాడు. అతను సిబ్బందిని అడిగాడు, ఆ మలయాళంలో ఏం చెబుతుంది? వాళ్ళు చెప్పారు. ఆమె చెబుతుంది, నీ మితాలి కాదు, ఇది కేవలం శరీరం. ఈ శరీరానికి ప్రేమ లభించింది, కానీ నాకు ప్రేమ లభించలేదు. ఈ మాటలు చెబుతుంది. పృథ్వీ అడిగాడు, ఎందుకు ఇలా చెబుతుంది? వాళ్ళు మాకు అర్థం కాలేస్తారన్నారు. ఈ సంభాషణ జరుగుతూ ఉండగా హోటల్ పక్క రూమ్లో ఉన్న కొంతమంది బయటకు వచ్చారు. ఒక వ్యక్తి మితాల్ని చూసి ఈమెకేమైంది అని అడిగాడు. పృథ్వీ జరిగిన విషయం చెప్పాడు. ఆ వ్యక్తి చెప్పాడు, ఈమె నార్మల్గా లేదు, ఆమెను ఏదైనా ఆలయానికి తీసుకువెళ్ళండి. ఆమెపై ఏదో ఆత్మ ఆవహించినట్టు ఉంది. అయితే ఆ సమయంలో ఎవరికి మితాలి దగ్గరకు వెళ్ళే ధైర్యం లేదు. ఆమె భయంకరమైన కళ్ళతో అందరినీ చూస్తూ మాట్లాడుతుంది. ఆమె కళ్ళల్లో మరణం నాట్యం చేస్తున్నట్టు అనిపించింది. పృథ్వీ కూడా ఆమె దగ్గరకు వెళ్ళడానికి భయపడ్డాడు. అందరూ కలిసి నిర్ణయించారు, ఈ రాత్రి ఎలాగో గడిపేద్దాం, ఉదయం ఆమెను ఆలయానికి తీసుకువెళ్దాం. హోటల్ గది తలుపులను బయట నుండి లాక్ చేసి పృథ్వీ బయటే ఒక దుప్పటి వేసుకుని కూర్చున్నాడు. ఉదయం పృథ్వీ లేచి గదిలోకి వెళ్ళి చూస్తే మితాలి మంచం మీద నిద్రపోతుంది. అతను ఆమెను లేపాడు. ఆమె నార్మల్గానే లేచి బాత్రూంకి వెళ్ళి అద్దంలో తన ముఖం చూసి, పృథ్వీ, ఈ మేకప్ ఎలా వచ్చింది? ఎవరు చేశారు అని అడిగింది. అతను ఆమెను కన్ఫ్యూజన్లో ఉంచాడు. అరే, ఇక్కడ ఒక లోకల్ ఈవెంట్లో పాల్గొన్నాం కదా, అక్కడ నీకు ఈ మేకప్ వేశారు అని చెప్పాడు. ఆమెకేం గుర్తులేదు. అతను ఆమెను ఒప్పించి చట్టికార ఆలయానికి తీసుకువెళ్ళాడు. చట్టికార ఆలయం కేరళలోని పురాతన ఆలయంలో ఒకటి. అక్కడ తాంత్రిక క్రియలు జరుగుతాయి. పొజాజ్డ్ అయిన వారిని బ్లాక్ మ్యాజిక్ నుండి విముక్తి చేస్తారు. ఆలయం దగ్గరకు చేరుకున్న వెంటనే మితాలి ముఖంలో హావభావాలు మారడం మొదలయ్యాయి.
ఆమెను ఆలయం ముందు నిలబెట్టగానే ఆమె మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం, నేను ఈ ఆలయంలోకి వెళ్ళను అంది. పృథ్వీ ఆమెను లాగడానికి ప్రయత్నించాడు, కానీ ఆమె ఒక్క అడుగు కూడా కదల్లేదు. ఆమెలో ఒక వింతైన శక్తి ఉంది. అది చూసి పృథ్వీ ఆశ్చర్యపోయాడు. అదృష్టవశాత్తు అక్కడ ఆలయ సేవకులు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఈ దృశ్యాన్ని చూసి విషయం అర్థం చేసుకున్నారు. వాళ్ళు ఒక గిన్నెతో ముందుకు వచ్చారు. అందులో పసుపు చందనం కలిపిన లేపనం ఉంది. ఒక సేవకుడు 3 వేళ్లతో ఆ లేపనాన్ని తీసుకొని మితాలి తలపై రాశాడు. ఆ లేపనం రాయగానే మితాలి పూర్తిగా శాంతించింది. సేవకులు పృథ్వీతో చెప్పారు, నీ భార్య కేవలం ఒక శరీరం మాత్రమే, ఆమెలో వేరొకరు ఉన్నారు. ఆమెను ఆలయంలోకి తీసుకురా. ఇంతకుముందు ఆలయం వైపు ఒక్క అడుగు వేయని మితాలి వారి మాటలతో వారి వెనక నడవటం మొదలుపెట్టింది. ఆమెను ఎవరో చేతబడి చేసినట్టు. ఆలయంలోకి వెళ్ళిన తర్వాత ఆమెను పూజా స్థలం దగ్గర ఇజౌకౌ బలి మండపంలో కూర్చోబెట్టారు. అక్కడ పొజెస్డ్ అయిన వారిని స్వస్థపరుస్తారు. మితాలిని ఒక ఇతర ఆసనంపై కూర్చోబెట్టారు. ఆమె చుట్టూ పసుపు, రక్తం, పుష్పాలు, కొట్టు, సాంప్రదాయ దీపం, నవరత్న మాల వేశారు. అక్కడి పండితుల్లో 3 లేచి అమ్మే నారాయణ, దేవి నారాయణ, లక్ష్మీనారాయణ అని చెప్పించడం మొదలుపెట్టారు. గాల్లో కర్పూరం, లోబాన్ ధూపం వ్యాపించింది. పృథ్వీ దూరంగా నిలబడి ఇవన్నీ చూస్తున్నాడు. ఇలాంటివి అతను ఇంతవరకు కథల్లో మాత్రమే విన్నాడు. జపం తీవ్రమవుతున్న కొద్దీ మితాలి చేతులు కదలడం మొదలై ఈమె ఊగటం ప్రారంభించింది. ఆమె చేతులు ముందుకు వచ్చి నేలపై పడ్డాయి. ఆమె శరీరం జర్కులు ఇవ్వటం మొదలైంది. ఆమె శరీరం నుండి ఏదో బయటకు రావాలని ప్రయత్నిస్తున్నట్టు అనిపించింది. ఆమె మలయాళంలో ఏదో మాట్లాడడం మొదలుపెట్టింది. పండితులు ఆ మాటలకు మలయాళంలో సమాధానం ఇస్తున్నారు. పృథ్వీకి ఏం అర్థం కాలేదు. ఒక పండితులు లేచి త్రిశూల ముద్రను తీసి మితాలి తల మీద ఉంచి 9 సార్లు ఒక మంత్రాన్ని చదివాడు. తర్వాత తెలిసింది అది రక్తయక్షి ఉచ్చాటన మంత్రమని. ఆ మంత్రం చదువుతూ ఉండగా మితాలి శరీరం 3 సార్లు బలంగా జరుపులు ఇచ్చింది. చివరిసారి ఆమె తల ఎత్తి ఆ పండితుడి కళ్ళల్లోకి చూసి అక్కడ స్పృహ తప్పింది. ఆమె శరీరంపై తులసి నీటిని చల్లారు. ఆ తర్వాత అక్కడి మహిళలు ఆమెను తీసుకువెళ్ళి చల్లటి నీటితో స్నానం చేయించారు. ఎవరు ఏమడగలేదు, ఎలాంటి డ్రామా చేయలేదు. ప్రతిదీ సైలెంట్గా జరిగింది. ఆలయంలోని వాళ్ళు ఏం చేయాలో ఖచ్చితంగా తెలుసుకున్నట్టు అనిపించింది. సుమారు 2 గంటల తర్వాత మితాలికి స్పృహ వచ్చింది. స్పృహలోకి వచ్చిన వెంటనే ఆమె తన భర్త పృథ్వీని అడిగింది, మనం ఈ ఆలయంలోకి ఎందుకు వచ్చాం? అతను ఆమెను శాంతపరిచి ఓదార్చాడు. కొంతసేపటి తర్వాత మితాలి సాధారణ పరిస్థితికి వచ్చింది. ఇప్పుడంతా సర్దుకుంది అని పృథ్వీకి అనిపించింది. అయితే ఆలయంలోని ప్రధాన పూజారి పృథ్వీని పిలిచాడు. అతను అతనికి ఒక బొమ్మ ఇచ్చాడు. అది వేప ఆకులు, ఎరుపు దారం, మట్టితో తయారు చేయబడింది. అతను చెప్పాడు, నీ భార్యలో ఉన్న శక్తి సాధారణమైంది కాదు, అది ఒక రక్తయక్షి. ఇది ఆ యక్షి ప్రతినిధి. నీ భార్య శరీరం నుండి వచ్చిన ఆ శక్తి ఇంకా పూర్తిగా శాంతించలేదు. అది ఆమెను ఎక్కడ ఎంచుకుందో అక్కడ చేరే వరకు శాంతించదు. పృథ్వీ కన్ఫ్యూజన్లో పడ్డాడు. అది ఎక్కడ ఆమెను ఎంచుకుందో వారికి ఎలా తెలుసు? పూజారి అతని కళ్ళల్లోకి చూసి ఈ బొమ్మను తీసుకొని గొడుంగల్లూరు ఆలయం వెనక ఉన్న రావి చెట్టు దగ్గరికి వెళ్ళు, అక్కడ ఆ యక్షి నివాసం ఉంది, అక్కడే ఆమె నీ భార్యను ఎంచుకుంది, అక్కడ నువ్వు ఈ బొమ్మను తిరిగి స్థాపించాలి అని చెప్పాడు. అతను ఒక మేకును కూడా ఇచ్చాడు. దానిపై ఎరుపు దారం కట్టబడి చందనం పుయ్యబడి ఉంది. ఆ బొమ్మను స్థాపించిన తర్వాత ఈ మేకును ఆ చెట్లు గట్టిగా కొట్టు, ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా నడిచిరా. పృథ్వీ అలాగే చేశాడు. అతను ఒంటరిగా అక్కడికి వెళ్ళి ఆ బొమ్మను అక్కడ ఉంచి మేకును చెట్టు బోర్లో కొట్టాడు. వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుండి వెనక్కి వచ్చాడు. ఈ విధంగా అతను తన భార్య మితాలిని ఒక భయంకరమైన రక్తయక్షి నుండి విముక్తి చేశాడు. రక్తయక్షి అనేది కేరళలో అసంపూర్ణ ప్రేమ కథతో ముడిపడి ఉంది. సరస్వతి అనే అమ్మాయి కేశవర్ణన్ అనే అబ్బాయిని ప్రేమించింది. రక్తయక్షి ఇప్పటికీ చాలా చోట్ల రావి చెట్లో నివసిస్తుందని, అక్కడ తన శబ్దాలతో పురుషులను ఆకర్షిస్తుందని, కొన్నిసార్లు మహిళల్ని కూడా పొజైడ్ చేస్తుందని, వారిలో తన అసంపూర్ణ ప్రేమను వెతుకుతుందని చెబుతాడు. ఆలయ పండితుల ప్రకారం మితాలిపై జరిగిన పొసెస్డ్ కూడా ఒక యక్షిదే.
ఇది మన ఈరోజు కథ. మితాలి ఒక చిన్న తప్పు చేసింది. ఆమె ఆలయం నుండి రావి చెట్టు దగ్గరకు చేరుకుంది. అక్కడ ఆ మేకును తాకింది. దాని ద్వారా ఒక సూపర్ న్యాచురల్ శక్తి ఆమె శరీరంలోకి ప్రవేశించింది. కాబట్టి మీరు కూడా రావి చెట్టు కింద కూర్చున్నప్పుడు దానిలో మేకు కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి. లేకపోతే ఒక యక్షి మీతో కలిసి రావచ్చు. మరలా మనం మరో కథలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.